ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిపై ఎంత విషం జిమ్మారా నాయనా. ఎలక్షన్ల ముందు ఒక విధమైన విషయం కాదు, కానీ ఒక్క మాట చెప్పారు. నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు, జగన్ నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే అని అదేవిధంగా తొక్కేశారు. ఈయన పిఠాపురంలో ఉండడు, సినిమాలో నటించుకుంటాడు, ఏపీకి రాడు, షూటింగ్ అంతా అక్కడే జరుపుకుంటాడు, అక్కడే ఉండి ఏదో చుట్టపు చూపుగా వచ్చిపోతాడని రకరకాల ప్రచారాలు చేశారు. కానీ వారందరినీ చెప్పుతో కొట్టినట్లు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 3 ఎకరాల భూమి కొన్నారు. సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అనౌన్స్ చేసేశారు. అంతే, ఒక్కసారి అవాక్కైపోయింది ప్రపంచమంతా. కారణం ఏమిటంటే ఆయన మీద విషం జిమ్మారు కదా. ఇప్పుడు ఆ విషాన్ని వాళ్లే తాగాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. ఎవరైతే విషం చిమ్మారో వాళ్ళే తాగాలి, అంతే. ఆ విధంగా చెప్పుబెట్టి కొట్టినట్లు, మాట లేవు, మాట్లాడుకోవటాలు లేవు, నేను చేతల మనిషిని అంతే అంటూ అద్భుతమైన ప్లానింగ్తో దూసుకుపోతున్నారు. నేను మాటల మంత్రిని కాదు, చేతల మంత్రిని అని నిరూపించి దూసుకుపోతున్న శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవటానికి వచ్చేశారు. ఇప్పటికే పిఠాపురంలో ఆయన మార్క్ కనపడుతుంది. ఆ మంత్రిత్వ శాఖల్లో కూడా ఆయన మార్క్ను చూపిస్తున్నారు. సో టోటల్గా ఒక ట్రెండ్ సెట్టర్ అయిపోయాడు. నేను ట్రెండ్ని ఫాలో గాను, ట్రెండ్ సెట్ చేస్తాను అని మరొకసారి నిరూపించారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. సో టోటల్గా ఆయన ప్లానింగ్ అద్భుతం, అమోఘం.